దుష్టులకు దూరం. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇవ్వడమే కాక, పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వీ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. సొంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరు ఆట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగ్గా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగాను, కొంత నగదుగాను మార్చుకుని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తరువాత వాడికొక చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు, సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. రోజూ సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూళ్ళలో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్లకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్లయి జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడువాటి రాగి రంగు గడ్డము, నున్నని గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగి, నల్లని పంచ ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబెడు మంచినీళ్లు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో. జనార్దనం మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పిడచగట్టుకుపోయింది అన్నాడా మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడా గడ్డపు మనిషి. జనార్దనం ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకువచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద కూర్చుని తాపీగా కూని రాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటగుట మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. మంచి ఎండవేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది, ఒక కునుకు తీసి లేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, అప్పుడే చీకటి పడిపోయింది, ఒంటరి జీవితమైపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి, నా ఇంటి తలుపులు బద్దలైతే నువ్వే డబ్బులిచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరివాళ్లు చేపల వేటకి బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ పిలిచి, ఈ అన్యాయం చూడండి అంటూ జరిగినదంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకుని
తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా? మీరంతా రోజూ వస్తూ పోతూ నన్ను చూడటం లేదు? ఈ దొంగ పీనుగకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరిపారా చూసి, ఎవడివిరా నువ్వు? చూస్తే దొంగవిలా ఉన్నావు. ఈ ఇల్లు ఈ గడ్డపాయనిదే. మేం రోజు ఇతన్నే చూస్తున్నాం. మేం ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు. మర్యాదగా నీ దారిన నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరివారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకమాడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు 2 సార్లు గట్టిగా తల విదిలించి వెర్రి చూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు. ఎన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢిపరుచుకుని, నీది కాదు, ఆ బంగారం అంతా మాది. అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాణ్ణి అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దిబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలి సత్తువ కొద్దీ ఆ వైపుకు పరుగుపెట్టారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డం మనిషితో సహా అందరూ ఆ వైపుకి పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి, సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనడంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకుని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదం అయిన జీవితం గడిపాడు. కథ సమాప్తం.